ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో న్యాయవాదుల ర్యాలీ పాల్గొన్న జడ్జి నరేంద్రారెడ్డి. రాజమార్గమే రాజమార్గం అన్న జడ్జి. రోడ్లపై పశువులు వదిలేస్తున్న వారిపై చర్యలకు సిద్ధమవుతున్న మున్సిపల్ అధికారులు. ఇప్పటికే నోటీసులు జారీ. ఎడ్లపాల్లో ఆర్డీఓ మధులత పర్యటన. స్కూల్పై ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన ఆర్డీఓ. పట్టణంలో P4 విధానం అమల్లోకి శ్రీకారం. పేద కుటుంబాలను ఎంపిక చేయనున్న మున్సిపల్ సిబ్బంది. వివరాలు వెల్లడించిన కమిషనర్. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసిన చిలకలూరిపేట ఆర్యవైశ్య సంఘ నాయకులు. అమరావతి రాజధానిలో పొట్టి శ్రీరాములు వన స్మృతికి 6 ఎకరాలు కేటాయించడంపై హర్షం. అప్పాపురం గ్రామంలో గుమ్మడి సహదేవుడు కుటుంబ సభ్యులకు పరామర్శ. పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. రాజమార్గమే రాజమార్గమని చిలకలూరిపేట న్యాయమూర్తి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం చిలకలూరిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చిలకలూరిపేట న్యాయమూర్తి నరేంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు కొత్తగా మధ్యవర్తిత్వ మరియు రాజీ పథక సంఘం కొత్తగా ప్రవేశపెట్టిందని, ఈ కమిటీ ద్వారా చిలకలూరిపేట న్యాయస్థానంలో ప్రతిరోజు ఇళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసుని వెంటనే రాజీ చేయడం జరుగుతుందని న్యాయమూర్తి నరేందర్ రెడ్డి తెలిపారు. మధ్యవర్తిత్వం లేకుండా కేసులు పరిష్కారం చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ మధ్యవర్తిత్వంతో త్వరితగతిన ప్రయోజనం సమకూరుతోందని, కేసులకు సంబంధించిన ఖర్చు కూడా తగ్గుతుందని న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ అవగాహన ర్యాలీలో చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ఎస్ఐలు, పోలీస్ కోర్టు సిబ్బంది, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. మీడియేషన్ కమిటీ ఉత్తర్వుల మేరకు మీడియేషన్ అవగాహన మీద 90 రోజుల పాటు మనకి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో. దీంట్లో భాగంగా ఈరోజు 1K వాక్ మీడియేషన్, 1K వాక్ ఫర్ మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే స్ఫూర్తితోటి మనము ఈ మీడియేషన్కి కేసుల్ని రెఫర్ చేసి రాజీ మార్గం ద్వారా మనము కేసుల్ని పరిష్కరించేటువంటి మనకి అవైలబిలిటీ అనేది ఉంది. మనకి ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా 2 ఉన్నారు మన కోర్టులో. ఎవరంటే మనకి ప్రసాద్ గారు, తర్వాత భాను గారు. వారి ఆధ్వర్యంలో మీడియేషన్ స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు దీన్ని ఉపయోగించుకొని ఈ మీడియేషన్ ఉపయోగించుకొని రాజీ చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ప్రకారము ఇక్కడి నుంచి 90 రోజుల దాకా జరుగుతుంది. అట్లానే ఈ మీడియేషన్ మీద మాకు 40 అవర్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉన్నారు. దాంట్లో నేను నా మిత్రుడు పవన్ ప్రసాద్ గారు వెళ్ళటం జరిగింది. అట్లానే మరి ఒక స్పెషల్ క్లాస్ కూడా పెట్టి 6వ రోజు కూడా మాకు మీడియేషన్ గురించి అవగాహన కలిగించారు. ఈ మీడియేషన్ ద్వారా ఎక్కువ కేసులు రాజీ పడటానికి అవకాశం ఉంటుంది. ఈ మీడియేషన్ ద్వారా రాజీ పడ్డ కేసుల్లో ఎవరైతే డబ్బులు కట్టి ఉన్నారో కోర్టు ఫీజులు అవి కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ మీడియేషన్ ద్వారా ఎక్కువ మంది మన సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశే వెనకబడి ఉంది. తమిళనాడు, కర్ణాటక ముందంజలో ఉన్నాయి. ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఈ మీడియేషన్ సెంటర్ వచ్చింది. కాబట్టి ఈ మీడియేషన్ని ద్వారా త్వరితగతిన
కేసులు పరిష్కరించుకొని అందరికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. మీడియేషన్ ఫర్ ది నేషన్ 90 days కార్యక్రమం కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసుల్ని తగ్గించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా చిన్న చిన్న వివాదాలు కూడా కోర్టుల చుట్టూ తిరిగి లోయర్ కోర్టు నుంచి అప్పీల్స్ కానీ అట్లా అని చెప్పి సమయాన్ని డబ్బుని వృధా చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెండింగ్ కేసులు తగ్గించి ఒకళ్ళొకళ్ళని కనుక మధ్యవర్తుల ద్వారా కూర్చోబెడితే వాళ్ళ చిన్నపాటి సమస్యల్ని త్వరగా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. పబ్లిక్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా చూశారు, అందరికీ అవేర్నెస్ కలిగింది. ఈ గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఐ అప్రిషియేట్ ది ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆల్సో ది బార్ ప్రెసిడెంట్ గారు అండ్ ఆల్ ది అడ్వకేట్స్. ప్రజలందరూ ఈ మీడియేషన్ సౌకర్యాన్ని వాడుకొని వాళ్ళ సమస్యలను త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామ సీనియర్ నాయకులు గుమ్మడి గోపి తండ్రి సహదేవుడు ఈ నెల 2వ తేదీన స్వర్గస్థులయ్యారు. బుధవారం వారి పెద్ద కర్మ జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సోమపల్లి వెంకట సుబ్బయ్యతో పాటుగా దొప్పలపూడి అప్పారావు, తుబాటి సాంబశివరావు, మన్నవ మాణిక్యాలరావు, పెడవల్లి చిన్నబాబు, గుత్తా యామలయ్య తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో రోడ్లపై పశువుల్ని వదిలివేస్తున్న యాజమానులకు పురపాలక సంఘం గట్టి హెచ్చరిక జారీ చేసింది. పట్టణంలో ఆవులు, గేదెలు రోడ్లపై తిరగడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. అంతేకాకుండా పశువుల వల్ల పారిశుద్ధ్య పనులకు కూడా ఆటంకం కలుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు పురపాలక సంఘం కఠిన చర్యలకు సిద్ధమైంది. రాబోయే 3 రోజుల్లోపు తమ పశువుల్ని రోడ్లపై వదిలివేయకుండా వాటిని తమ సంరక్షణలో ఉంచుకోవాలని పశువుల యాజమాన్యులను ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించిన పక్షంలో పురపాలక సంఘం ఆ పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తోందని హెచ్చరించింది. అంతేకాకుండా సంబంధిత యాజమాన్యులపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేయబడతాయని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు స్పష్టం చేశారు. పట్టణ ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం పరిరక్షణకు ఈ చర్యలు తప్పవని పురపాలక సంఘం పేర్కొంది. ఆర్డీఓ మొదలత ఎడ్లపాడు మండలానికి సంబంధించి ఏఈఎల్సీ పాఠశాల భూమిపై గ్రామస్తులు మరియు పాఠశాల కమిటీ ఏఈఎల్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పాఠశాల స్థాపన కోసం గ్రామస్తులు భూమిని మరియు భవనాన్ని స్వార్థం లేకుండా విద్యా అభివృద్ధికి అందించారని, అయితే కాలక్రమేణా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని ఆమె తెలిపారు. ఈ సమావేశం ప్రధానంగా పాఠశాలకు చెందిన 5 ఎకరాల భూమిలో ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారని ఏఈఎల్సీ తరపున జిల్లా కలెక్టర్కు అందిన ఫిర్యాదుపై విచారణకు సంబంధించింది. ఆర్డీఓ మొదలత మాట్లాడుతూ ఫిర్యాదులోని వాస్తవాల్ని అలాగే గ్రామస్తులు తెలియజేసిన ఇతర అంశాలను పరిశీలించారు. తెలిపారు. ప్రస్తుతానికి భూమిలో ఫ్లాట్లు వేసినట్లు తమ దృష్టికి రాలేదని, అయితే పాఠశాల పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. విచారణలో భాగంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం 0కు పడిపోయిందని, గత కొన్నేళ్లుగా విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని ఆర్డీఓ వెల్లడించారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించి తదుపరి చర్యలపై ఆయన నిర్ణయం తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. నమస్కారం, నా పేరు మధులత. నేను ఆర్డీఓ నర్సరావుపేట. ఎడ్లపాడు మండలికి సంబంధించి ఏఈఎల్సీకి సంబంధించిన ఒక స్కూల్ అండ్ ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఈ స్కూల్కి డొనేషన్ చేశారో, ఈ ల్యాండ్ డొనేషన్ చేశారో, వారి ఇరువురి మధ్య కొంచెం వివాదం ఉండి మనకు గ్రీవెన్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు నాకు డిఓ గారికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో ఏంటి పరిస్థితి అని తెలుసుకోవడానికి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశాము. ఈ మీటింగ్లో గ్రామస్తుల తరఫున అండ్ ఆల్సో ఒక కమిటీ ఉంది ఇక్కడ, ఈ స్కూల్ డెవలప్మెంట్ సొసైటీ, ఆ సొసైటీ తరఫున, తర్వాత ఏఈఎల్సీ వారి తరఫున వాదనలు అనేది విన్నాము. అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకున్నాము. జిల్లా కలెక్టర్ గారికి వెంటనే దీని గురించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా స్కూల్ స్ట్రెంగ్త్ అన్నది ఈ సంవత్సరం అసలు 0, మనకు అడ్మిషన్స్ అనేవి లేవు. అండ్ ముందు నుంచి చూస్తే గ్రాడ్యువల్గా స్కూల్ స్ట్రెంగ్త్ అనేది, స్టూడెంట్ స్ట్రెంగ్త్ అనేది చాలా తగ్గుకుంటూ వచ్చింది. సో ఇదంతా కూడా కలెక్టర్ గారికి నివేదిక ద్వారా అందిస్తారు. సో ఆ నివేదికను బేస్ చేసుకుని కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ వచ్చేసి మనకు ఏఈఎల్సీ వాళ్ళ తరఫున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 5 acres ల్యాండ్లో ఫ్లాట్స్ వేసి అమ్ముతున్నారు, దాని అమ్మకాలకి పెట్టడం జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఈ 5 ఎకరాలని పరిశీలించాము. ఈ స్కూల్ తరఫున దగ్గరలో మనకు జెపీ హై స్కూల్ కూడా ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తున్నాము. సో ఏవైనా అలా ఫ్లాట్లు వేసే పరిస్థితి ఏమైనా ఉందా, లోకల్గా ఏం జరుగుతుంది అని గ్రౌండ్ లెవెల్లో విచారణ చేయడానికి వచ్చాము. ఈరోజు నాతో పాటు డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అందరూ కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పథకం ద్వారా పట్టణంలోని పేదరికాన్ని నిర్మూలించాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం అమలు ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషనర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ P4 పథకం ద్వారా పట్టణంలో ఉన్న అత్యంత పేదల్ని గుర్తించి కొంతమంది స్థితిమంతులైన ప్రజల ద్వారా వారికి ఏదో విధంగా సహాయం అందించడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. పేదరికాన్ని పూర్తిగా తొలగించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. పేదలకు సహాయం చేయడం అంటే కేవలం డబ్బే కాదని మాట సహాయం, చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకోవడానికి సహాయం, నైపుణ్యాభివృద్ధి వంటి వివిధ మార్గాల్లో కూడా సహాయపడవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. డబ్బు ఉన్న వారే కాకుండా తెలివితేటలు ఉన్నవారు కూడా ఈ పథకంలో భాగస్వామ్యం కావచ్చని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు P4 పథకంలో రిజిస్టర్ చేసుకుని తమకు నచ్చిన పేద కుటుంబాన్ని మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ ప్రజల్ని కోరారు. ఈ విధంగా చేస్తే పట్టణంలోని ప్రతి ఒక్క పేదవారు జీరో ప్రావర్టీకి స్థితికి చేరుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం 15% జీడీపీ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని ప్రజల ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు సహకరించవచ్చని ఆయన అన్నారు. P4 పథకంలో ఎవరికైనా సహాయం చేస్తే ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు, ఇల్లు, తల్లి వందనం వంటి ప్రయోజనాలు కోల్పోతారని ప్రచారం అవాస్తవమని కమిషనర్ స్పష్టం చేశారు. అలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, P4 పథకానికి ఇతర ప్రభుత్వ పథకాలు ఎలాంటి సంబంధం లేదని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది త్వరలో ప్రజల వద్దకు వచ్చి ఈ పథకం గురించి వివరిస్తారని, కాబట్టి ప్రజలు నిర్భయంగా పేదవారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రజలందరూ కూడా నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వము P4 అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఇందులో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణంలో ఉన్నటువంటి అత్యంత పేదలని కొంతమంది స్థితిమంతుల ద్వారా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసి వాళ్ళని కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఇందులో ముఖ్యంగా పేదవారికి సహాయం చేయడం. పేదవారికి సహాయం అంటే డబ్బులే కాదు, ఏ విధంగా అయినా కూడా వేరే విధంగా కూడా సహాయం చేయొచ్చు. వాళ్ళకి మాట సహాయం చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళకి ఏదన్నా చిన్న కొట్టు పెట్టుకోవడానికి సహాయం చేయొచ్చు. లేకపోతే వాళ్ళు చేసే పనిలో నైపుణ్యత అంటే స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళకి సహాయపడవచ్చు. కాబట్టి ఇది డబ్బులు ఉండేవాళ్ళే కాదు, కొంచెం తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా పూర్ పీపుల్కి సహాయం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకుని మీకు నచ్చిన వారికి, మీకు నచ్చినటువంటి కుటుంబాన్ని మీరు మ్యాపింగ్ చేసుకుంటే వాళ్ళకి మీ ద్వారా సహాయం చేస్తే అందరూ మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా జీరో పావర్టీ ఉంటుంది. అందరూ కూడా అభివృద్ధి చెంది మన యొక్క జీడిపి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 15% పెంచాలనుకుంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి మన చిలకలూరుపేట పట్టణంలో పేదరిక నిర్మూలనకు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ఇప్పుడు పురపాలక సంఘంలోని ఎంప్లాయీస్ మీ దగ్గరికి వస్తున్నారు, ఈ P4 గురించి చెప్తున్నారు. కాబట్టి దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ P4లో ఎవరికైనా సహాయం చేస్తే మీకు వచ్చే పథకాలు కానీ, మీకు వచ్చే పెన్షన్ కానీ, మీకు వచ్చే ఇల్లు కానీ, లేకపోతే మీకు వచ్చే తల్లికి వందనం కానీ వెళ్ళిపోతాయనేది తప్పుడు ప్రచారం. అలాంటిది ఏం జరగదు. వాటికి దీనికి అసలు సంబంధం లేదు. కాబట్టి మీరు నిర్భయంగా ప్రజలకి, పేదవారికి సహాయం చేయవచ్చు అనేసి ప్రజలకందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వసభ్య సమావేశం ఈ నెల 20వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ భవన్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు మరియు తహసీల్దార్ మహమ్మద్ హుసేన్ తెలిపారు. ఈ సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటుపై చర్చ ఉంటుందన్నారు. అలాగే గతంలో పనిచేసిన కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నట్లు వివరించారు. గత కొంతకాలంగా రెడ్ క్రాస్ సేవలు స్తబ్దంగా ఉన్నందున నూతన కమిటీ ఏర్పాటు చేసి సేవల్ని విస్తృతం చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. సభ్యులు వచ్చేటప్పుడు తమ ఐడెంటిటీ కార్డులు తీసుకురావాలన్నారు. అలాగే నూతనంగా సభ్యులుగా చేరేవారు సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యులుగా చేరవచ్చన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రెడ్ క్రాస్ అధ్యక్షుడిగా మనం నూతన రెడ్ క్రాస్ కార్యవర్గం ఎన్నుకోవడంలో భాగంగా 20వ తారీఖు ఆదివారం సాయంత్రం 4:30 గంటలకి మనం రెడ్ క్రాస్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సో రెడ్ క్రాస్ సభ్యులైన ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి హాజరయ్యి రెడ్ క్రాస్ కార్యవర్గం ఎన్నుకోవడంలో తగిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అడ్వైస్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ అందరు సభ్యులు తప్పకుండా హాజరు కావాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సేవల్ని ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు పురమిత్ర యాప్ ను ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్ వంటి మొత్తం 150 రకాల పౌర సేవలు ఈ యాప్ ద్వారా ఒకే చోట పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ యాప్ ద్వారా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలు సులభంగా సేవల్ని పొందవచ్చని, ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తోందని శ్రీహరిబాబు వివరించారు. ప్రజలందరూ ప్లే స్టోర్ నుండి పురమిత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ సేవలు ఉచితంగా పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పురమిత్ర యాప్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ సేవలు అంటే ఇంటి పన్ను, నీటి పన్ను, అదేవిధంగా ఇతరత్ర సేవలన్నీ కూడా మొబైల్ రీఛార్జ్ కానీ ఇలాంటి అన్ని పురసేవలన్నీ కూడా ఒకే యాప్ ద్వారా పే చేయడానికి పురమిత్ర అనే ఒక యాప్ని ప్రవేశపెట్టింది. దాని ద్వారా సుమారుగా 150 సేవలు మనం పొందొచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పురమిత్ర యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈజీగా ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా చాలా సేవలన్నీ కూడా దీని ద్వారా మీరు పొందొచ్చు. ఈజీగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మీకు ఖర్చు కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఈ చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సేవలన్నీ కూడా ఉచితంగా పొందండి. థ్యాంక్ యూ. ఆషాఢ మాసంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి భక్తులు వేల సంఖ్యలో పోటీ ఇచ్చారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి చీరాసార అందించేందుకు మహిళలు 2 తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట్లాడింది. విజయవాడ దుర్గ గుడిలో హుండీల లెక్కింపు కొనసాగుతుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ బుధవారం ఉదయం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ పర్యవేక్షించారు. సాయంత్రానికి హుండీ లెక్కింపు వివరాలు తెలియనున్నాయి. చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కొత్త కోటేశ్వరరావు అధ్యక్షతన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చిలకలూరిపేట ఆర్యవైశ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు స్థలం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంతంలో 6 ఎకరాలు 80 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట ఆర్యవైశ్య సంఘ నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు పాలాభిషేకం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని చౌదరి సెంటర్ లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి నీరాజనాలు పలికారు. ఆర్యవైశ్య కులస్తులకు అండగా నిలుస్తూ వారి సమస్యని సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తూ స్థలం కేటాయించిన విషయంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఒకరినొకరు మిఠాయిలు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజుమల్ల సూర్యారావు, ట్రెజరర్ కోటేశ్వరరావు, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు పట్టులాలి ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం జోహార్ పొట్టి శ్రీరాములు గారు పట్టులాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్టులాలి ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం జై వాసవి, జై జై వాసవి. 58 రోజుల పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష వలన సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సాధించిన గుర్తుగా మన చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం 58 అడుగుల విగ్రహము గుర్తుగా 58 అడుగుల విగ్రహము 6.8 ఎకరాలు మన అమరావతి రాజధానిలో నిర్మించడానికి కాగితాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఆదివాసులందరికీ మన చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మన ఆదివాసులకి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి వారి ఆచరణలో పొట్టి శ్రీరాములు విగ్రహం స్థాపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు చామరాజ్ థామస్, చిలకలూరిపేట. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీల్లో భాగంగా నిన్న అమరావతి రాజధాని ప్రాంతంలో మన పొట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి స్థలం కేటాయించడం, అదేవిధంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని కూడా త్వరతగిన పూర్తి చేయటం, ఆర్యవైశ్య జాతికి అంకితం ఇవ్వాలనుకోవడం ఎంతో మంచి విషయం. అదేవిధంగా
చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతిపాటి పుల్లారావు గారు, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లవేళలా ఆర్యవైశ్యుల మంచి కోసం పరితపిస్తూ, అదేవిధంగా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వారికి ఏ సమస్య వచ్చినా, ఆర్యవైశ్యులకు ఏ సమస్య వచ్చినా వారిని అక్కున చేర్చుకొని ప్రతి ఒక్క సమస్యని తీరుస్తూ, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇల్లు లేని ఎంతోమంది ఆర్యవైశ్యులకు ఇల్లు ఇవ్వటం కానీ, మొన్న పడిన తల్లికి వందనంలో ఆర్యవైశ్య నిరుపేదలకు తల్లికి వందనం పథకం కింద నిధులు కేటాయించడంలో కానీ ప్రతిపాటి పుల్లారావు గారు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా మేము ఈ విషయమై పుల్లారావు గారిని కలవగా, సార్ ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇట్లా హామీ ఇచ్చారు సార్ అని అనగా, పుల్లారావు గారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని త్వరితగిన పూర్తి చేసినందుకు పుల్లారావు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎల్లవేళలా మా ఆర్యవైశ్యుల గురించి ఆలోచిస్తూ, ఆర్యవైశ్యుల గురించి ఇంతలా మంచి చేస్తున్నందుకు వారికి కూడా మా జీవితాంతం మా ఆర్యవైశ్యులు ఉన్నంతకాలం ఆయన్ని మా గుండెల్లో పెట్టి చూసుకుంటామని, అదేవిధంగా పోయినసారి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ పండగగా ప్రకటించారు. అదేవిధంగా నేడు ఆర్యవైశ్య జాతి ఆనిముత్యమైన పొట్టి శ్రీరాములు గారిని వారు చేసిన కృషిని పరిగణలోకి తీసుకొని వారికి స్మృతి వనాన్ని నిర్మిస్తూ ఆర్యవైశ్యుల గుండెల్లో ఒక వాసవి మాతలాగా, ఒక పొట్టి శ్రీరాములు గాగా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఎల్లవేళలా వారి గుండెల్లో కొలువై ఉంటారని ఈ విషయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఈ చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున మరియు మన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం ప్రకృతిని పరిరక్షిద్దామనే అంశంపై పాఠశాల విద్యార్థుల కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు హాజరయ్యారు. పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు శేషగిరిరావు అన్నారు. విద్యార్థులు పర్యావరణానికి సంబంధించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటుగా ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, జెడ్సీఓ భద్రారెడ్డి, గౌసియా, అవినాష్, నాగవర్తిని, శ్రేణి మేడం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన చిన్నపసుమారు పరిధిలో ఓగేరు వార్డు ఒడ్డున ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా భక్తులు కన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడారు. ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పొల్రెడ్డిపాలెం నందు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించడానికి జిల్లా విద్యా శిక్షణ సంస్థ లెక్చరర్ అంబటి చెన్నకేశ్వరరావు బుధవారం సందర్శించడం జరిగింది. ఉదయం ప్రార్థన సమయానికి వీచేసి అసెంబ్లీ నిర్వహణ అంశాలను పరిశీలించారు. తదనంతరం విద్యార్థుల నమోదు, హాజరు పరిశీలించి తరగతి వారీగా విద్యార్థులకు నిర్వహిస్తున్న పాఠశాల సంసిద్ధత, కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించడం జరిగింది. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా చదవడం, రాయడం, ఉచ్చారణ దోషాలు పరిశీలించి తగు సూచన చేయడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా అక్షరాల గుర్తింపు, పదాలు చదవడం, వ్యాఖ్యలు రాయడం, స్వయంగా రాయడం, చతుర్విధ ప్రక్రియలు పూర్తి స్థాయిలో చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు ఎప్పటికప్పుడు సిలబస్ వారీగా కళా సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించడం జరిగింది. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు పి శైలజ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు, కె అరుణ, జి ఆదిలక్ష్మి, సిహెచ్ నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని హిలోయి సాధనేని చౌదరియా ఫ్యూచరిస్టిక్ స్కూల్ విద్యార్థులు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో గుంటూరు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ మంగళవారం నిర్వహించిన ఎంపికల విశేష ప్రతిభ కనబరిచి ఛాంపియన్షిప్ సాధించారు. ఈ ఎంపికలో అండర్ 14, అండర్ 16 విభాగాల నుండి 30 మంది విద్యార్థులు పాల్గొని 28 పథకాలు సాధించారు. అలాగే ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పత్తిపాటి సురేష్, డైరెక్టర్ రాజేష్, ప్రిన్సిపల్ భాషా, వైస్ ప్రిన్సిపల్ రమ్య, వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, శ్రావణి విద్యార్థులను అభినందించారు. బుధవారం నుండి 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అల్లూరి, మన్యం, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, అయితే వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.